హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం గుమ్మడికాయ స్వీట్ చేసుకుందాం. ఎలా చేస్తున్నానో చూసేయండి. అమ్మ కొయ్యొద్దంది, కొడుతున్నాం. అందుకనే దీన్ని పగల కొట్టాకనే అప్పుడు కొయ్యమంది. అదే కొట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ముక్కలు గింజలు చేస్తున్నాను. ఈ లోపల ఉన్న సీడ్స్ అన్ని ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకుని ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు, విత్తనాలుగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో మంచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ స్వీట్ చేయడం చాలా ఈజీ, కానీ ఈ గుమ్మడికాయ కట్ చేయడము, దీన్ని తురమడమే చాలా కష్టం. ఇప్పుడు దీన్ని తురమాలన్నమాట. ఫస్ట్ చెక్ తీసేసుకుందాము. గుమ్మడికాయ మీద పొట్టంతా తీసేసుకోవాలి. చాక్తో తీసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం చాక్ తీసుకుంటే తొందరగా వస్తుంది. ముక్కలు చేసేసుకొని పొట్టంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ తురుముకుందాము. మొత్తం క్యారెట్ తురిమినట్టయితే మొత్తం తురిమేసుకుందాం. గుమ్మడికాయ ఇదంతా కాయంత తురిమితే ఇంత వచ్చిందండి. ఇది వచ్చేసి కొలత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ బౌల్తో అయితే తీసుకున్నాను. ఇది దీంతో అయితే 4 బౌల్స్ వచ్చింది. దీనికి బెల్లం వచ్చేసి 2 బౌల్స్ అనమాట. ఎందుకంటే ఇది 2 కప్పులు అయితే బెల్లం వచ్చేసి 1 కప్ అనమాట. అందుకని ఇది బెల్లాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్వీట్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని దీంట్లో నెయ్యి వేసుకుందాము. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు వేగిపోయి తీసేసుకుందాం. దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసేసుకుని, కొంచెం తురుము ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుని ఇప్పుడు తురుము అంతా దాంట్లో వేసేసుకుందాం. ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నాను కాబట్టి వేసేస్తున్నాను. మంచిగా నేతిలో వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇట్లా నేతిలో మంచిగా వేయించుకోవాలండి నేతిలో. ఎందుకంటే పచ్చివాసన పోవాలి. గుమ్మడికాయ అంత స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది మంచిగా పోయేదాకా బాగా వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇట్లాగా చూడండి, సాఫ్ట్ అయిపోయింది, మంచిగా వేగిపోయింది. పచ్చివాసన కూడా పోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంత తీసుకున్నాం కదా బెల్లం తురిమేసేయాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు గుమ్మడికాయ కర్రీ తినమంటే తిన్నారు కదా. ఇట్లా స్వీట్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది స్వీట్ కూడా. ఒకసారి చేసి పెట్టండి. మంచి హెల్త్కి కూడా మంచిది కదా ఈ గుమ్మడికాయ. పిల్లలు చూడండి చాలా బాగా తింటారు, చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెల్లం అంతా కరిగిపోయింది చూడండి. ఇప్పుడు ఇదంతా దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ దగ్గర పడేదాకా చూసుకోవాలి. కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు దీంట్లో ఇలాచి పౌడర్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసేపు కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, హల్వా, గుమ్మడికాయ హల్వా రెడీ. ఫైనల్ టచ్ వచ్చేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. గుమ్మడికాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ యమ్మీ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వేడివేడిగా ఉంది. ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేత.